హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. ముందుగా అందరికీ హోలీ శుభాకాంక్షలు అండి. వరల్డ్ వైడ్ గా ఉన్న కంట్రీస్ అన్ని కూడా సస్టైనబుల్ ఫ్యూచర్ కోసం యునైటెడ్ గా వర్క్ చేస్తున్నాయండి. ఎందుకంటే ఈ క్లీన్ ఎనర్జీ అనేది అండ్ బయోఫ్యూయల్ అనేది గేమ్ చేంజర్ థింగ్స్ అన్నమాట. ఈ క్లీన్ ఎనర్జీ సెగ్మెంట్ లో మనం తెలుసుకోవాల్సింది ఇథనాల్ 100 బయోఫ్యూయల్ గురించి అండి. ఈ బయోఫ్యూయల్ స్పేస్ లోకి కొత్తగా ఎంటర్ అయిందనమాట. ఈ హై ఆక్టేన్ పవర్ హౌస్ అనేది ఎకో ఫ్రెండ్లీ అండి. షుగర్ ని ప్రీ ట్రీట్మెంట్, హైడ్రాలిసిస్, ఫర్మెంటేషన్ చేయడం వల్ల ఇథనాల్ అనేది తయారవుతుంది. 2025-2026 కి 20% ఇథనాల్ బ్లెండ్ యూజ్ చేయాలనే లక్ష్యంతో ఇండియన్ గవర్నమెంట్ అనేది మేనిఫెస్టో స్టెప్స్ కూడా తీసుకుందండి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కూడా 12,000 స్టేషన్స్ ని కవర్ చేయడానికి ఇథనాల్ డిస్ట్రిబ్యూషన్ ని పెంచుతున్నాయి అన్నమాట. సో ఈ రోజు ఈ వీడియోలో ఈ సెక్టర్ లో బెనిఫిట్ అయ్యే కంపెనీ స్టాక్స్ గురించి తెలుసుకుందాం. అందులో ఫస్ట్ కంపెనీ ప్రాజ్ ఇండస్ట్రీస్ అండి. ఇథనాల్ అండ్ బయోడీజిల్ ని ప్రొడ్యూస్ చేయడానికి వేరియస్ ప్రాసెసెస్ అండ్ సిస్టమ్స్ ఆఫర్ చేసే ఒక ఇండస్ట్రియల్ బయోటెక్నాలజీ కంపెనీ అన్నమాట. బ్రేవరీ ఇండస్ట్రీస్ కి డిజైన్ అలాగే ఇంజనీరింగ్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. కంపెనీ కరెంట్లీ గుజరాత్ అండ్ మహారాష్ట్రలో 4 వరల్డ్ క్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ని ఆపరేట్ చేస్తుందండి. షుగర్ స్ట్రీమ్స్ అండ్ లిగ్నోసెల్యులైజిక్ బిజినెస్ కోసం సస్టైనబుల్ సొల్యూషన్స్ తో కలిపి 1G, 2G ఇథనాల్ టెక్నాలజీస్ ని కంపెనీ యూజ్ చేస్తుంది అనమాట. మల్టిపుల్ ఛాలెంజెస్ ఉన్నప్పటికీ కంపెనీ బయోఫ్యూయల్ సెక్టర్ లో ఫోర్ ఫ్రంట్ లో ఉందండి. పూణేలోని R&D యూనిట్ సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ టెక్నాలజీ కోసం జనవరి 2024 లోనే పైలట్ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేసింది. ఇది బయోఫ్యూయల్ ప్రొడక్షన్ కోసం ఇండియన్ ఆయిల్ తో కలిపి జేవీని కూడా సెట్ చేయడం జరిగిందండి. ఈ జేవీ ఏంటంటే బ్రెజిల్ ప్రాజెక్ట్ తో కంపేర్ చేస్తే ఈ ప్రాజెక్ట్ షెడ్యూల్ కంటే ముందే ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. కంపెనీ సబ్సిడరీ అయిన ప్రాజెనెక్స్ పెరుగుతున్న ఎనర్జీ ట్రాన్సిషన్ అలాగే క్లైమేట్ యాక్షన్ సెగ్మెంట్ కోసం మంగళూరులో ప్లాంట్ సెటప్ చేయడం అనేది కూడా ఒక మేజర్ స్టెప్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ లో ఉందన్నమాట. 2024 ఎండింగ్ కి ఇది కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. దీనికోసం 1 బిలియన్ సిగ్నిఫికెంట్ ఇన్వెస్ట్మెంట్ కూడా చేసిందనమాట. ఇది కంపెనీ రెవెన్యూని 20 to 25 బిలియన్ వరకు పెంచొచ్చండి. గ్లోబల్ ఎయిర్లైన్ ఫిల్మ్స్ 2027 నుండి సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ ని యూజ్ చేయాలని అనుకుంటున్నాయి. దీనివల్ల ప్రాజ్ ఇండస్ట్రీస్ అనేది బెనిఫిట్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 9,778 crores అండి. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE 31%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 23.7% ఉంది. ఫేస్ వాల్యూ 2 రూపీస్ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 15 రూపీస్ 20 పైసా ఉంది. కంపెనీకి డెట్ వచ్చేసరికి జస్ట్ 37.6 crores మాత్రమే ఉంది. సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ ఇది. అండ్ కంపెనీ లాస్ట్ 5 years సేల్స్ కనుక చేస్తే కంపెనీ లాస్ట్ 5 years నుండి సేల్స్ లో కనుక చూస్తే సేల్స్ లో గ్రోత్ అనేది ఉందండి. మార్చ్ 2023 లో కంపెనీ 3,528 crores సేల్స్ పోస్ట్ చేయడం జరిగింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది 9% ఉంది. నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 240 crores పోస్ట్ చేసింది. మోర్ ఓవర్ ఈ కంపెనీ డివిడెండ్ కూడా పే చేస్తుందండి. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది డిసెంబర్ 2023 కి 32.81% ఉంది. బట్ ఎఫ్ఎస్ షేర్ హోల్డింగ్ అనేది 17.3%, అలాగే డిఐ షేర్ హోల్డింగ్ 13.09%. క్వార్టర్ అండ్ క్వార్టర్ డిఐ షేర్ హోల్డింగ్ అనేది పెరగడం జరిగింది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 36.74% ఉందండి డిసెంబర్ 2023 క్వార్టర్ కి. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 532 రూపీస్ 60 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 3% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 9% నెగిటివ్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. అండ్ 1 year పీరియడ్ లో 72% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ ఈట్ ప్యారీ అండి. షుగర్ తయారు చేసి మురుగప్ప గ్రూప్ కంపెనీ అనమాట. చెన్నై బేస్డ్ కంపెనీ షుగర్ అండ్ బయో ప్రొడక్ట్స్ ని తయారు చేస్తుంది. కంపెనీ పోర్ట్ఫోలియోలో ఆర్గానిక్ స్పిరులినా, శానిటైజర్, ఫార్మా గ్రేడ్ జాగ్రీ అలాగే రిఫైన్డ్ షుగర్ అనే ఉన్నాయన్నమాట. షుగర్ అండ్ టిష్యూ కల్చర్ కి సంబంధించి R&D సెంటర్ కూడా ఉంది కంపెనీకి. అండ్ న్యూ అండ్ ఇంప్రూవ్డ్ కేన్ వెరైటీ ఆఫ్ షుగర్ ని డెవలప్ చేయడం మీద కంపెనీ ఎక్కువగా ఫోకస్ చేస్తుందండి. కరెంట్లీ కంపెనీ రోజుకి 40,300 tons కేన్ క్రషింగ్ కెపాసిటీతో 140 megawatts పవర్ జనరేట్ చేస్తుంది అనమాట. అలాగే 297 KLPD కెపాసిటీతో 5 డిస్టిలరీస్ కూడా ఉన్నాయి. బయోఫ్యూయల్ ప్రొడక్షన్ ని పెంచడం కోసం కంపెనీ న్యూ డిస్టిలరీస్ ని కూడా బిల్డ్ చేస్తుందండి. ఇది జాగ్రీ, బ్రౌన్ షుగర్ అండ్ మిల్లెట్స్ లాంటి వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ తో FMCG సెక్టర్ లో కూడా ఎంటర్ అయిందనమాట. హెల్దీ ఫుడ్ ఆప్షన్స్ కి పెరుగుతున్న డిమాండ్ ని క్యాప్చర్ చేయాలని అనుకుంటుంది. పర్ఫార్మ్ చేస్తున్న చాలా ఫెసిలిటీస్ ని కంపెనీ క్లోజ్ చేయడం జరిగిందండి. అలాగే బెటర్ కేన్ అవైలబిలిటీ ఉన్న ఏరియాస్ లో కేపబిలిటీస్ అనేది పెంచిందనమాట. రిటైల్ షుగర్ సేల్స్ ని బూస్ట్ చేయడానికి దాని డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ని 70,000 రిటైల్ అవుట్లెట్స్ కూడా పెంచింది. ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ మీద గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ కోసం కంపెనీ తన బయోఫ్యూయల్ వాల్యూమ్స్ 2022 లో 297 KLPD నుంచి 582 KLPD ఏప్రిల్ 2024 కి డబుల్ చేయడానికి వర్క్ చేస్తుందండి. యాజ్ ఎ రిజల్ట్ నెక్స్ట్ ఇయర్ లో కంపెనీ ఓవరాల్ రెవెన్యూ అనేది 35% పెరగొచ్చు. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 10,023 crores ఉందండి. ఇది కూడా ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE 27.4%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 16.2%, ఫేస్ వాల్యూ 1 రూపీ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 48 రూపీస్ 40 పైసా ఉంది.
అండ్ కంపెనీకి డెట్ 878 crores ఉంది. అండ్ కంపెనీ సేల్స్ కనుక చూస్తే లాస్ట్ 5 years నుంచి కూడా కంపెనీ సేల్స్ లో గ్రోత్ అనేది క్లియర్ గా కనిపిస్తుందండి. మార్చ్ 2023 లో 35,244 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది 8% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ విషయానికి వస్తే 1,828 crores పోస్ట్ చేయడం జరిగింది అనమాట. లాస్ట్ 5 years నుంచి నెట్ ప్రాఫిట్ లో కూడా గ్రోత్ అనేది ఉంది. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే డిసెంబర్ 2023 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 42.24% ఉంది. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది క్వార్టర్ అండ్ క్వార్టర్ తగ్గిందండి, 8.71% ఉంది. అండ్ డిఐ షేర్ హోల్డింగ్ నామినల్ గా పెరిగింది, 4.92% ఉంది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 44.12% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 564 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 10% నెగిటివ్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. అండ్ 6 months లో 6% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో 25% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ బజాజ్ హిందుస్థాన్ అండి. ఈ కంపెనీ ఇండియాలో లార్జెస్ట్ షుగర్ అండ్ ఇథనాల్ ప్రొడ్యూసర్ అండి. ఉత్తరప్రదేశ్ లో 14 షుగర్ మిల్స్ అలాగే 6 డిస్టిలరీస్ ఉన్నాయన్నమాట. మొలాసిస్, బగాసే, ఫ్లై యాష్, ప్రెస్ మడ్స్ లాంటి బై ప్రొడక్ట్స్ లీడర్ గా ఉంది ఈ కంపెనీ. రోజుకి 1,36,000 టన్స్ క్రషింగ్ కెపాసిటీ అలాగే 800 KLPT ఆల్కహాల్ డిస్టిలేషన్ కెపాసిటీ ఉన్న ఈ కంపెనీకి 5 lakh ఫార్మర్స్ షుగర్ కేన్ ని సప్లై చేస్తున్నారండి. ఉత్తరప్రదేశ్ లో కటింగ్ ఎడ్జ్ బయోగ్యాస్ ప్లాంట్ ని కూడా సెటప్ చేయడానికి లీడింగ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ సెక్టర్ ప్లేయర్ అయిన ఎవర్ ఎన్విరోతో పార్ట్నర్షిప్ కూడా ఈ కంపెనీ కుదుర్చుకోవడం జరిగిందనమాట. కంపెనీ ఏషియాలో లార్జెస్ట్ క్రషింగ్ కెపాసిటీ ఓనర్ అలాగే ఇండస్ట్రీలో గ్లోబల్ లీడర్ గా మారడానికి ఈ కంపెనీ అనేది ఆన్ ట్రాక్ లో ఉందండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 3,877 crores ఉందండి. ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE 0.91% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ -4.04% ఉంది. ఫేస్ వాల్యూ 1 రూపీ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ కూడా నెగిటివ్ లో ఉంది. అండ్ కంపెనీకి డెట్ అనేది హెవీగా ఉంది, 4,099 crores. కంపెనీ సేల్స్ కనుక చూస్తే మార్చ్ 2023 లో కంపెనీ 6,338 crores సేల్స్ పోస్ట్ చేయడం జరిగిందండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది 4% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ విషయానికి వస్తే -135 crores పోస్ట్ చేయడం జరిగింది. కంపెనీలో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే బ్యాలెన్స్ షీట్ కనుక మనం చూస్తే బారోయింగ్స్ అండి. లాస్ట్ 4-5 years నుంచి కూడా బారోయింగ్స్ అనేవి గ్రాడ్యువల్లీ తగ్గుతున్నాయి అనమాట. మార్చ్ 2023 లో 4,292 crores బారోయింగ్స్ ఉంటే సెప్టెంబర్ క్వార్టర్ వచ్చేసరికి 4,099 crores కి తగ్గడం జరిగింది. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది చాలా తక్కువగా ఉంది. డిసెంబర్ 2023 కి 24.96% ఉంది. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది 1.80% ఉంది. అలాగే డిఐ షేర్ హోల్డింగ్ అనేది 9.45% ఉంది. క్వార్టర్ అండ్ క్వార్టర్ డిఐ షేర్ హోల్డింగ్ అనేది తగ్గడం జరిగింది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 63.67% ఉందండి సెప్టెంబర్. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 30 రూపీస్ 35 పైసా దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 16% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 17% పాజిటివ్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. అండ్ 1 year పీరియడ్ లో 151% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చిందండి. అండ్ నెక్స్ట్ కంపెనీ బలరాంపూర్ చీనీ అండి. ఈ కంపెనీ షుగర్, ఆల్కహాల్, ఇథనాల్, మొలాసిస్, బగాసే అలాగే ఆర్గానిక్ మాన్యూర్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ డిస్ట్రిబ్యూటింగ్ చేస్తుంది అనమాట. అలాగే పవర్ జనరేషన్ అండ్ సెల్ కూడా చేస్తుంది. కరెంట్లీ కంపెనీ 3 సెగ్మెంట్ లో ఆపరేట్ చేస్తుందండి. ఈ కంపెనీ ఫాజిల్ ఫ్యూయల్స్ కి బదులుగా వేస్ట్ ప్రొడక్ట్ బగాసే యూజ్ చేసి గ్రీన్ పవర్ ని తయారు చేస్తుందన్నమాట. రీసెంట్ గా గవర్నమెంట్ షుగర్ కేన్ ఫ్లోర్ ప్రైజెస్ ని పెంచింది. దీనివల్ల కంపెనీ ఎఫెక్ట్ అయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే కంపెనీ షుగర్ ఎక్స్పోర్ట్స్ అలాగే ఇథనాల్ ప్రొడక్షన్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. అంటే కంపెనీ బయోప్లాస్టిక్ యూనిట్ లో 20 billion ఇన్వెస్ట్మెంట్ పెట్టాలని ప్లాన్ చేస్తుందండి. ఈ బయోప్లాస్టిక్ ప్రొడక్షన్ ఫెసిలిటీ ఎగ్జిస్టింగ్ షుగర్ ప్లాంట్ లో ఇంటిగ్రేట్ చేయడం జరుగుతుంది అనమాట. వన్స్ ఇన్స్టాల్ చేశాక ప్లాంట్ 2028 కి 7.43 tons ప్రొడక్షన్ కెపాసిటీ ఉంటుంది. కంపెనీకి దీనివల్ల 15 to 20 billion వరకు రెవెన్యూ అనేది వస్తుంది అనమాట. గ్లోబల్ బయోప్లాస్టిక్ మార్కెట్ అనేది 2028 కి 16% కంటే ఎక్కువ CAGR తో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఈ సెగ్మెంట్ లో ఈ కంపెనీ డామినెంట్ పొజిషన్ లో ఉండే అవకాశం ఉంది. దీనికోసం కంపెనీ సుజులర్ ఏజీ, ఆల్పైన్ ఇంజనీరింగ్ GmbH అలాగే జేకబ్ సొల్యూషన్స్ తో పార్ట్నర్షిప్ కూడా చేసుకుంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 7,387 crores ఉంది. ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE 10.4%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 10%, ఫేస్ వాల్యూ 1 రూపీ, ఎర్నింగ్ పర్ షేర్ 29 రూపీస్ ఉంది. అలాగే కంపెనీకి డెట్ వచ్చేసరికి 549 crores ఉంది. అండ్ కంపెనీ సేల్స్ కనుక చూస్తే మార్చ్ 2023 లో కంపెనీ 4,666 crores సేల్స్ పోస్ట్ చేయడం జరిగిందండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 11% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 284 crores పోస్ట్ చేసింది. ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ అండ్ నెట్ ప్రాఫిట్ అనేది తగ్గింది. అలాగే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కూడా తగ్గింది అనమాట. అండ్ కంపెనీ లాస్ట్ 5 years నుంచి కూడా డివిడెండ్ అనేది కంటిన్యూగా పే చేస్తుంది. అండ్ డిసెంబర్ 2023 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 42.89% ఉందండి. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది క్వార్టర్ అండ్ క్వార్టర్ తగ్గింది, 14.18% నుండి 10.49% కి.
అలాగే డిఐ షేర్ హోల్డింగ్ 22.13% నుండి 21.63% కి తగ్గడం జరిగింది. పబ్లిక్ షేర్ హోల్డింగ్ మాత్రం 20.78% నుండి 24.98% కి పెరిగింది క్వార్టర్ ఆన్ క్వార్టర్. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ₹365.95 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 2% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 మంత్స్ లో 15% నెగిటివ్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది అండ్ 1 ఇయర్ పీరియడ్ లో ఎటువంటి రిటర్న్స్ ఇవ్వలేదు ఈ కంపెనీ. అండ్ నెక్స్ట్ కంపెనీ త్రివేణి ఇంజనీరింగ్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అండి. ఇండియాలో సెకండ్ లార్జెస్ట్ షుగర్ మేకర్, అలాగే మార్కెట్ లీడర్ గా కూడా ఉంది. కంపెనీ షుగర్ ప్రొడక్షన్ నుండి మొలసిస్ ని యూజ్ చేసి ఇథనాల్ అండ్ ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. పవర్ ట్రాన్స్మిషన్ కూడా చేస్తుంది అనమాట ఈ కంపెనీ. అలాగే కంపెనీ సొల్యూషన్స్ లో ఇంజనీరింగ్ టు ఆర్డర్ ప్రాసెస్ ఎక్విప్మెంట్, అలాగే వాటర్ అండ్ వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ కూడా ఉన్నాయండి. ఇవే కాకుండా త్రివేణి ఇంజనీరింగ్ డిఫెన్స్ సర్వీసెస్ లో స్పెషలైజేషన్ కూడా ఉంది. యసుదా, పానాసోనిక్, సామ్సంగ్, అలాగే సింఫనీ లాంటి మల్టిపుల్ ఎఫ్ఎంసీజీ బ్రాండ్స్ త్రివేణి ఇంజనీరింగ్ నుండి వచ్చాయండి. కంపెనీ సర్ సాది లాల్ ఎంటర్ప్రైజెస్ లో 25.43% స్టేక్ ని 350 crores పెట్టి బై చేసిందనమాట. అడిషనల్ 26% స్టేక్ బై చేయడానికి షేర్ హోల్డర్స్ కి ఓపెన్ ఆఫర్ కూడా లాంచ్ చేసింది. రాణినగర్ లో న్యూ డ్యూయల్ ఫీడ్ డిస్టిలరీ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తుందండి. కంపెనీ ఏప్రిల్ నుండి జూన్ 2025 వరకు మేడ్ ఫారిన్ లిక్కర్ సెగ్మెంట్ లో కూడా ఎంటర్ అవుతుందన్నమాట. ఈ వెంచర్ కి సపోర్ట్ గా ముజఫర్ నగర్ లో న్యూ బాటిలింగ్ ప్లాంట్ ని కూడా ఎస్టాబ్లిష్ చేస్తుంది. డిసెంబర్ క్వార్టర్ లో ప్రాఫిట్స్ తగ్గినప్పటికీ కంపెనీ డైవర్సిఫికేషన్ మీద ప్లాన్ చేస్తూ ఉందన్నమాట. అదర్ ఏరియాస్ లో న్యూ షుగర్ మిల్స్ బై చేయడానికి కూడా కంపెనీ ప్లాన్ చేస్తుందండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 6,964 crores ఉందండి. ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE 17.5%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 23.3%, ఫేస్ వాల్యూ ₹1 ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ ₹19.40 ఉంది. అండ్ కంపెనీకి డెట్ 391 crores ఉంది. అండ్ కంపెనీ సేల్స్ కనుక చూస్తే మార్చ్ 2023 లో కంపెనీ 5,617 crores సేల్స్ పోస్ట్ చేయడం జరిగింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 11% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 1,792 crores పోస్ట్ చేసిందండి. అండ్ లాస్ట్ 5 years గా ఈ కంపెనీ కూడా డివిడెండ్ అనేది ఇస్తుంది. డిసెంబర్ 2023 క్వార్టర్ కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 60.98% ఉందండి. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 4.42% ఉంది. అండ్ డిఐ షేర్ హోల్డింగ్ 8.47% ఉంది. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 26.13% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ₹318 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 7% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 మంత్స్ లో 16% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 ఇయర్ పీరియడ్ లో 25% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. సో ఫైనల్లీ క్లీన్ ఎనర్జీ రెవల్యూషన్ లో ఇండియా ఫోర్ ఫ్రంట్ లో ఉందండి. ఫస్ట్ 100% ఇథనాల్ ఫ్యూయల్ టయోటా ఇన్నోవా కూడా ఆగస్ట్ 2023 లో లాంచ్ చేయడం జరిగిందనమాట. ఇది వరల్డ్ లోని ఫస్ట్ ఎలక్ట్రిఫైడ్ ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్ అండి. ఇథనాల్ కన్జంప్షన్ కరెంట్ 12% నుండి 20% పెరిగినప్పుడు అగ్రికల్చర్ గ్రోత్ రేట్ కూడా 2000 బిలియన్స్ కి పెరుగుతుందని ప్రొజెక్షన్ చేయడం జరిగిందనమాట. ఇథనాల్ అవైలబిలిటీని ఎక్స్పెండ్ చేయడం కోసం గవర్నమెంట్ ఆల్రెడీ నెసెసరీ స్టెప్స్ అనేది తీసుకుంటుంది. కాబట్టి ఇండియాలో బయోఫ్యూయల్ ఫ్యూచర్ అనేది బ్రైట్ గా ఉంది. టోటల్ కంట్రీ మెల్లగా సస్టైనబుల్ టెక్నాలజీస్ అలాగే డీకార్బనైజేషన్ కి మారుతుందండి. సో ఈ టైంలో ఏంటంటే ఇలా గ్రీన్ ఎనర్జీ సెక్టర్, అలాగే క్లీన్ ఎనర్జీ సెక్టర్ లో ఉన్న కంపెనీస్ అనేవి బెనిఫిట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది. స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీరు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ని కన్సల్ట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.